బండి సంజయ్ ఏం చేసిండు నాకు ఒక మాట చెప్పురు. ఏం చేసిండు నాకు ఒక మాట చెప్పురు. చలో ఎన్ని సీట్లు గెలిపించుకుని ప్రజా సంగ్రామ యాత్ర హైవేల చుట్టూ పోయింది. ప్రజల పక్షాన ఒక్కటన్నా పోయిందా? నువ్వు ఏడేళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర తిరిగినవో ఆడాడన్న సీట్లు గెలిచినవో బండి సంజయ్ అన్న చెప్పు. ఇప్పుడు 7 బ్యాచ్ ఆర్టిస్టులు అందుకే నాకు తిక్కలేస్తుంది. మళ్ళా చెప్పు, నువ్వు ఇచ్చిన టికెట్ గెలిపించుకున్నావా? ఊపు తెచ్చిన ఏడా ఊపు? సంగ్రామ యాత్రలో తిరిగిన నువ్వు తిరిగిన దగ్గర ఎన్ని సీట్లు గెలిపించుకున్నావు? చాలా తక్కువ. అసలు ఆయననే ఓడిపోయిండు. కరీంనగర్ సంగ్రామ యాత్ర రాలేదా? ఏందబ్బి రాలేదా? దుడ్డి దొరికే, దుడ్డిలో దూడ దొరికే, దూడ పాలిచ్చే, జున్ను దాగే, తగ్గేదలే ఊపు తెచ్చా మా అన్న. అద్వానీజీతో కంపారిజన్లకు పోయిర్రా, పార్లమెంట్లో పాస్. అద్వానీజీ ఎప్పుడన్నా పాస్ అన్నాడా? వాజ్పేయి గారు ఎప్పుడన్నా పాస్ అని అన్నారా? బండి సంజయ్ ఏం చేసిండు నాకు ఒక మాట చెప్పురు. ఏం చేసిండు నాకు ఒక మాట చెప్పురు. చలో ఎన్ని సీట్లు గెలిపించుకుని ప్రజా సంగ్రామ యాత్ర హైవేల చుట్టూ పోయింది. ప్రజల పక్షాన ఒక్కటన్నా పోయిందా? నువ్వు ఏడేళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర తిరిగినవో ఆడాడన్న సీట్లు గెలిచినవో బండి సంజయ్ అన్న చెప్పు. ఇప్పుడు 7 బ్యాచ్ ఆర్టిస్టులు అందుకే నాకు తిక్కలేస్తుంది. మళ్ళా చెప్పు, నువ్వు ఇచ్చిన టికెట్ గెలిపించుకున్నావా? ఊపు తెచ్చిన ఏడా ఊపు? సంగ్రామ యాత్రలో తిరిగిన నువ్వు తిరిగిన దగ్గర ఎన్ని సీట్లు గెలిపించుకున్నావు? చాలా తక్కువ. అసలు ఆయననే ఓడిపోయిండు. కరీంనగర్ సంగ్రామ యాత్ర రాలేదా? ఏందబ్బి రాలేదా? దుడ్డి దొరికే, దుడ్డిలో దూడ దొరికే, దూడ పాలిచ్చే, జున్ను దాగే, తగ్గేదలే ఊపు తెచ్చా మా అన్న. అద్వానీజీతో కంపారిజన్లకు పోయిర్రా, పార్లమెంట్లో పాస్. అద్వానీజీ ఎప్పుడన్నా పాస్ అన్నాడా? వాజ్పేయి గారు ఎప్పుడన్నా పాస్ అని అన్నారా?